హలో, వినిపిస్తలేదా? వచ్చేటప్పుడు 50,000 తీసుకుంటా. మీ వాళ్ళతో సరేనా? ఆ? మీ వాళ్ళతో 50,000 తీసుకుంటా. సరే తీసుకొస్తావుగా? తీసుకొస్తా. లేకుంటే అక్కడనే పోతావా? ఏం తిక్కోతా నేను తెస్తా. లేకపోతే తెస్తా అంటున్నాగా. రేపు ఖచ్చితంగా తీసుకుని రావాలి. చూడు, నేను చెప్తున్నా మంచిగా. సరే నిన్ను ఏ విధంగా అయితే తోలిచ్చినానో నేను అడిగినట్టు ఆ విధంగా తీసుకొని రావాలి. ఆ? సరే. వస్తావా లేకుంటే అక్కడనే పోతావా? ఆ? ఆ? వస్తావా లేకుంటే అక్కడనే పోతావా అంటున్నా. ఏం తిక్కోతా? అదే అంటున్నా. వస్తా. తీసుకున్నది వస్తావా? 50,000 రేపు. తీసుకొనే వస్తా. సరే, చూస్తా పోయిందా నీ పని. దాని తిమ్మరం తీస్తా చూడు. 50,000 తీసుకురాకపోతే దానికి చెప్పిన ఆల్రెడీ. తిమ్మరం తీస్తా దాన్ని. నాకు ఎందుకంటే ఏదో పాపం అని ఊకుంటున్నా కానీ ఇంకా ఇవ్వను దాన్ని నేను. కానీ ఇప్పుడు కాదు, ఖచ్చితంగా చేస్తా దాని దగ్గర. 50,000 తీసుకొస్తేనేమో మంచిగా ఉంచుకుంటావు. 50,000 తీసుకురాకపోతే తిమ్మరు అందిస్తావు. అయితే సరే, మంచిది. మరి 50,000 తీసుకొచ్చినా తిమ్మర దిద్దు పాటు. చెప్తా కదా, దానికి ఎంత టార్చర్ పెడతాడు. కావాలి ఇంటికి వచ్చినా కాదు 100% గ్యారెంటీ ఇస్తాను. ఏమంటుంది చంపే టార్చర్ కాదు ఇంకెందుకు తోలుకొని చంపేసా కదా పని అయిపోతా అక్కడ ఎందుకు ఏమైంది? తోలుకొని చంపేసా కదా ఎందుకు అంతగా నీతో ఆమెతో నీకేం అంత టార్చర్ టార్చర్ అత్తగారం చేసి ఫోన్ చేసి బాబాయ్కి అట్లా మాట్లాడుతీవి. వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు అట్లా చేస్తుంది చెప్పు. ఇది వరకు వాళ్ళని పెళ్ళం నీటిగా తోలిస్తే తింగవేమో. నీకు సిగ్గుశరం లేనట్టుంది కాక ఇంత కూడా. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? ఉంచుకోండి మరి, అక్కనే ఉంచుకోండి. ఎవరికైనా ఒక కన్వర్ట్ చేయండి అక్క మరి. ఉంచుకొని ఎవరికన్నా ఒక అలవాటు చేయాలన్నారు. చేయండి. దాని దెంగలు అక్క ఖర్చు. ఇంకా ఏమంతా అలవాటాన్ని చేస్తాను నీకు నేను. అది పనికి మళ్ళీ ఉండ మరి ఇంటికా లేకపోతే ఏమంతానుకో వండబెట్టి నీకు దొరకపోయారు నువ్వు. లంచం కూడా 2 గంటలు అది నేను ఫోన్ చేసి నీకు ఫోన్ చేసినప్పుడు మంచిగా మాట్లాడరా. నువ్వు బెరికి మాటలు ముట్టినా మాట్లాడక తీరా. అదిగే తిక్క దిగుతా నాకు. ఏమంటారా పెడతారా తోలుకొచ్చి లంచం పడతా మరి ఇంటికా లేకుండా అదే పిల్ల ఏడిపోతుంది. పొద్దుల నుంచి ఫోన్ చేయదా మరి లంచం పెట్టే మాకేలాడే పెట్టే తోలియన్ పే ఏం పికప్ మరి ఏమంటారు అలవాటు అలవాటు చేస్తారా. ఇక తోలుకొచ్చుకో. ఎవరిని తోలుకొచ్చుకుంటావు? నేను తోలియన్ లంచోడుగా తోలి. అంటే నా భాస్కర్ గారిని అమ్మని కూడా వీళ్ళు ఒకసారి దాంతో కూడా పని ఉంది. పనికి మళ్ళీ ఉండతోని అదే నేను కారణం. ఆ భాస్కర్ గారి వాళ్ళ అమ్మని కూడా రమ్మను. ఆ రోజు అది చెప్పినందుకే ఇంత